ప్రస్తుతం మనతో బడ్జెట్ పైన మాట్లాడేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ చౌదరి గారు ఉన్నారు. ఆయన సార్ ఎలా చూస్తా ఉన్నారు ఇలా ఫండ్స్ అనేది ఏపీకి చాలా ఎక్కువగా రావడం జరిగింది బడ్జెట్ పూర్తిగా నేను స్టడీ చేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం 15,000 కోట్లు అమరావతికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. అది కాక పోలవరానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి బ్యాక్వర్డ్ ఏరియా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్స్కి కూడా కమిట్ చేశారు. బడ్జెట్ పూర్తిగా అవగాహన చేసుకున్నాక ఇంకోసారి మాట్లాడతాం. ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మొదటి బడ్జెట్లోనే పూర్తి స్థాయికి ఇన్ని నిధులు రావటం కానీ ఇంకా మరొక 4-5 బడ్జెట్లు రాబోతా ఉన్నాయి. దాన్ని ఎలా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ సూచన ఇచ్చారు. ఈ 15,000 బిగినింగ్ మాత్రమే ఫ్యూచర్లో కూడా ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో మళ్ళీ పటిష్టంగా అభివృద్ధి పదంలోకి వెళ్తుందని ఆ నమ్మకం. ఢిల్లీలో జగన్ ధర్నా చేయబోతా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు సార్? ఆ ధర్నా అనేది పనికిమాలిన ధర్నా. వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ఇక్కడ వాళ్ళ మొహాలు చూపించుకోలేక ఇక్కడున్న అసెంబ్లీలో వాళ్ళు పారిపోయిన విధంగా ఉంది, కానీ అంతకు మించి ఆ ధర్నా వల్ల వచ్చే ఉపయోగం లేదు. ప్రజలకు కూడా అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే బడ్జెట్ ఉందో ఇది ఆరంభం మాత్రమే. దీని తర్వాత మరిన్ని నిధులు ఏపీకి రానున్నాయంటూ కూడా సునీల్ చౌదరి చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా సురేష్తో మల్లికార్జున బిగ్ టీవీ అసెంబ్లీ.